పెబుల్స్ తెలుగు. మనం ఇప్పుడు సంయుక్తాక్షర పదముల గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు సంయుక్తాక్షర పదముల గురించి తెలుసుకోబోతున్నాం. సంయుక్తాక్షర పదములు అంటే ఒక హల్లు కింద రెండు ఒత్తులు రావడాన్ని, ఆ వచ్చిన పదాన్ని సంయుక్తాక్షర పదములు అంటాం. అవి ఏమేమిటో ఇప్పుడు నేర్చుకుందాం. సంయుక్తాక్షర పదములు. సంయుక్తాక్షర పదములు అంటే ఏమని చెప్పాను? ఆ పదములో ఏదైనా ఒక అక్షరమునకు కింద రెండు ఒత్తులు వస్తాయన్నమాట. ఆ పదాన్ని సంయుక్తాక్షర పదము అంటాం. మొదటి పదం జ్యోత్స్న. జా కింద యావత్తు, తా కింద సావత్తు మరియు నావత్తు. చూడండి, జో కింద యావత్తు, తా కింద సావత్తు, ఇంకా నావత్తు. అంటే తాకి ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ఇక్కడ మొత్తం రెండు ఒత్తులు ఉన్నాయి. కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం అయ్యింది. తర్వాత పదం రాష్ట్రపతి. షా కింద టావత్తు, రావత్తు, తి. షా కింద టావత్తు, మళ్ళీ రావత్తు, తి. వీటిలో సంయుక్తాక్షరం ఏది? ఇది స్ట్రా. ఎందుకు? టావత్తు ఉంది, రావత్తు కూడా ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఈ పదంని సంయుక్తాక్షర పదం అంటాం. తర్వాత పదం సా కింద తావత్తు, మళ్ళీ కింద యావత్తు, తర్వాత ప్రాశస్త్యము. పా కింద రావత్తు, తర్వాత సా కింద తావత్తు, దాని కింద యావత్తు, తర్వాత ఇందులో సంయుక్తాక్షరం ఏది? ప్రాశస్త్యము. ఇది సంయుక్తాక్షర పదం. తర్వాత పదం అర్ఘ్యము. రా కింద ఘావత్తు, దాని కింద యావత్తు, తర్వాత అర్ఘ్యము. ఇందులో సంయుక్తాక్షరం ఏది? ఇది సంయుక్తాక్షరం. రా కింద ఘావత్తు, ఘా కింద
యావత్తు. 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఈ పదం సంయుక్తాక్షర పదం. ఒకసారి మళ్ళీ అన్ని పదాలు చూద్దాం. ఫస్ట్ పదం ఏంటి? జ్యోత్స్న. జో కింద యావత్తు, తా కింద సావత్తు, సా కింద నావత్తు. 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షర. దీన్ని ఏమంటాము? సంయుక్తాక్షరము అంటాము. తర్వాత పదం రా. షా కింద టావత్తు, టా కింద రావత్తు. తి రాష్ట్రపతి. రాష్ట్రపతిలో సంయుక్తాక్షరం ఏది? స్ట్రా. తర్వాత పా కింద రావత్తు, సా కింద తావత్తు, కింద యావత్తు, ప్రాశస్త్యము. ప్రాశస్త్యములో స్థ్య సంయుక్తాక్షరం. రా కింద ఘావత్తు, కింద యావత్తు, అర్ఘ్యము. ఇది ఘ్య అనేది సంయుక్తాక్షరం. జ్యోత్స్న అంటే పేరు ఏమన్నా పెట్టుకోవచ్చు, వెలుగుతూ ఉండేది అని అర్థం వస్తుంది. రాష్ట్రపతి అంటే రాష్ట్రానికి అధిపతి. ప్రాశస్త్యము అంటే పేరు పొందింది అని అర్థం వస్తుంది. అర్ఘ్యము అంటే సంధ్యావందనంలో ఒక భాగమైన, ముఖ్య భాగమైన విషయం అన్నమాట. తర్వాత మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత ధృతరాష్ట్రుడు. షు కింద టావత్తు, తర్వాత రావత్తు, ధృతరాష్ట్రుడు. దా కింద రూవత్తు, రా షు కింద టావత్తు, తర్వాత రావత్తు, ధృతరాష్ట్రుడు. దీనిలో సంయుక్తాక్షరం ఏది? ఇది సంయుక్తాక్షరం. ఎందువల్ల? టావత్తు, రావత్తు 2 ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ధృతరాష్ట్రుడు అంటే ఎవరో తెలుసు కదా? కౌరవులకు తండ్రి. తర్వాత పదం సా కింద తావత్తు, కింద రావత్తు, అస్త్రము. అస్త్రములో సంయుక్తాక్షరం ఏది? స్త్ర. ఎందుకంటే తావత్తు, రావత్తు 2 ఉన్నాయి కాబట్టి స్త్ర సంయుక్తాక్షరం. అస్త్రము అంటే ఏంటి? ఆయుధం అన్నమాట. తర్వాత సా కింద తావత్తు, కింద రావత్తు, వస్త్రము. వస్త్రములో స్త్ర సంయుక్తాక్షరం. వస్త్రము అంటే ఏంటి? బట్టలు. తర్వాత వైశిష్ట్యము.
వే, వే కింద ఐ ఒత్తు, సి, తర్వాత ష కింద టావత్తు, దాని కింద యావత్తు, తర్వాత ము. వైశిష్ట్యము. వైశిష్ట్యము అంటే విశిష్టమైన స్థానం కలది అని అర్థం. ఇప్పుడు దీనిలో సంయుక్తాక్షరం ఏంటి? ష్ట్య. ఎందువల్ల? షా కింద టావత్తుంది, యావత్తు కూడా ఉంది. వైశిష్ట్యము. ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. డా, రూవత్తు, ధృ, ట, రా, షు, షూ కింద టావత్తు, టా కింద బావత్తు. ష్ట్రు, డు, ధృతరాష్ట్రుడు. ఇందులో సంయుక్తాక్షరం ష్ట్రు. ఆ, సా కింద తావత్తు, తా కింద మా, తా కింద రావత్తు. తర్వాత ము. అస్త్రము. అస్త్రములో స్త్ర సంయుక్తాక్షరం. బా, సా కింద తావత్తు, తా కింద రావత్తు. తర్వాత ము. వస్త్రము. వస్త్రములో స్థ సంయుక్తాక్షరం. వే, వే కింద ఐవత్తు, సి, షా, షా కింద టావత్తు, టా కింద యావత్తు. ష్ట్య, ము. వైశిష్ట్యము. వైశిష్ట్యములో ష్ట్య సంయుక్తాక్షరం. మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం లా, కా, కా కింద షావత్తు, కింద మావత్తు, యా, యా కింద యావత్తు. లక్ష్మయ్య. లా, కా కింద షావత్తు, కింద మావత్తు, యా, యా కింద యావత్తు. లక్ష్మయ్య. దీనిలో సంయుక్తాక్షర పదం ఏంటి? క్ష్మ. ఇది సంయుక్తాక్షర పదం. ఇది ఒక పేరు. తర్వాత సి, కింద తావత్తు, కింద రావత్తు. స్త్రీ. స్త్రీ అంటే ఆడది అని అర్థం అన్నమాట. ఇది సంయుక్తాక్షరం, ఇదే పదం కూడా. తర్వాత స్వాతంత్ర్యము. స్వా, సా, సా కింద వావత్తు, తం, తా, తా కింద రావత్తు, కింద యావత్తు, ము. స్వాతంత్ర్యము. సా, సా కింద వావత్తు, తర్వాత తా, టం, తా కింద రావత్తు, కింద యావత్తు, ము. స్వాతంత్ర్యము. స్వాతంత్ర్యంని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇండిపెండెన్స్. దీంట్లో సంయుక్తాక్షరం ఏది? త్రియ.
తర్వాత యా జా జా కింద ఇని ఒత్తు కింద యావత్తు ము యజ్ఞము. యజ్ఞము అంటే యజ్ఞాలు చేస్తారు కదా, హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు కదా, ఇవి. యజ్ఞములో సంయుక్త అక్షరం ఏది? జ్ఞ. యజ్ఞము. మొదటి నుంచి చూద్దాం. లా కా కింద షావత్తు కింద మావత్తు యా యా కింద యావత్తు. తర్వాత దీనిలో సంయుక్త అక్షరం ఏది? క్ష్మ. తర్వాత సి సి కింద తావత్తు కింద రావత్తు. ఇదే సంయుక్త అక్షరం, ఇదే పదం కూడా. తర్వాత సా సా కింద వావత్తు తా పూర్ణ విసర్గ సా సా కింద వావత్తు తం తా తా కింద రావత్తు యా యావత్తు ము స్వాతంత్ర్యము. దీనిలో సంయుక్తాక్షరం త్రియా. యా జా జా కింద ఇని ఒత్తు కింద యావత్తు జ్ఞ ము యజ్ఞము. మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం ఆ దే దే కింద వావత్తు కింద ఐవత్తు ద్వై తా ము అద్వైతము. అద్వైతము అంటే రెండు కానిది అని అర్థం వస్తుంది. అద్వైతంలో సంయుక్త అక్షరం ఏది? ద్వై. ఎందుకు? వావత్తు ఐవత్తు ఉన్నాయి కాబట్టి. తర్వాత పదం సూక్ష్మము. సు కా కా కింద షావత్తు కింద మావత్తు ము సూక్ష్మము. సూక్ష్మము అంటే చిన్నది అని అర్థం అన్నమాట, చాలా చిన్నది అని అర్థం. సూక్ష్మములో సంయుక్త అక్షరం ఏది? క్ష్మ. షావత్తు మావత్తు ఉన్నాయి కాబట్టి క్ష్మ సంయుక్త అక్షరం. తర్వాత దిగ్భ్రాంతి. ది గా ఒత్తు భా రావత్తు భ్రా సున్నా తి దిగ్భ్రాంతి. దిగ్భ్రాంతి అంటే డిప్రెషన్ అన్నమాట, చాలా కృంగిపోవడాన్ని దిగ్భ్రాంతి అంటాం. దిగ్భ్రాంతిలో సంయుక్త అక్షరం భ్రా. గా కా కింద భావత్తు భా కింద రావత్తు దిగ్భ్రాంతి. తర్వాత పదం
రాష్ట్రము. రా షా కింద టావత్తు కింద రావత్తు ము రాష్ట్రము. రాష్ట్రము అంటే స్టేట్. దీనిలో సంయుక్తాక్షరం స్ట్రా. షా కింద టావత్తు కింద రావత్తు. ఇది సంయుక్తాక్షరం. ఒకసారి మళ్ళీ చూద్దాం. అద్వైతము. అద్వైతము అద్వైతము. ఇందులో సంయుక్తాక్షరం ద్వై. తర్వాత సూక్ష్మము. సూక్ష్మములో సంయుక్తాక్షరం క్ష్మ. దిగ్భ్రాంతి. దిగ్భ్రాంతిలో సంయుక్తాక్షరం భ్రా. రాష్ట్రము. రాష్ట్రములో సంయుక్తాక్షరం స్ట్రా. చూసారు కదా పిల్లలు, సంయుక్తాక్షర పదములు మనం చాలా నేర్చుకున్నాం కదా. మిగతావి మీరు సొంతంగా రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పెబుల్స్ తెలుగు